ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, వదిన, 7 వారాల నగలు తీసుకొచ్చాం. తీసుకోండి వదిన. మీరు శ్రావ్య ఈ నగలు తీసుకొని శ్రావ్య ఇంటికి వెళ్ళండి. శ్రావ్య చెప్పినట్టు నిజంగా ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తే నిజం బయటకు వచ్చి దొంగ దొరుకుతాడు అని చెప్పండి. నిందవేసి ఆడపిల్లని పుట్టింటికి పంపించారని, అయినా సరే కొత్త నగలు కొని పంపిస్తున్నామని నగల బిల్లు చూపించి చెప్పండి. దొంగలు నగలు మాత్రమే తీసుకెళ్లారు, కానీ శ్రావ్య ప్రాణాలు తీసుంటే తన ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వగలరా అని వాళ్ళని నిలదీయండి. నింద వేసినందుకే శ్రావ్య ప్రాణాలు తీసుకోబోయిందని, ఇంకోసారి ఇలా జరిగితే అక్కడ ఎవరు ప్రాణాలతో మిగలరని నా మాటగా చెప్పండి. శ్రావ్య, వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకోమ్మా. అన్నయ్య, అంతా చెప్పాక అబ్బాయిని శ్రావ్యాన్ని పండక్కి పంపించమని పిలిచిరండి. వాళ్ళకి మన మంచి మర్యాద ఏంటో చూపిద్దాం. వదినా, అన్నయ్య, నేను నీ తమ్ముడు అన్నయ్య. కాదవి, నువ్వు నా నాన్నవి. నన్ను, నా కుటుంబాన్ని నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు. ఇక్కడ మీ కుటుంబం, మా కుటుంబం 2 కుటుంబాలు లేవు బావగారు. మనమంతా ఒకే కుటుంబం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి వసు? ఎన్ని జన్మలెత్తాలి మేము? ముందే చెప్పానక్క, మళ్ళీ చెప్తున్నాను, మన మధ్య బంధాలు తప్ప రుణాలు లేవు. బావగారు ఆయనకి నాన్న అయితే, మీరు అమ్మ, వదినమ్మ. అమ్మా నాన్నతో మీ అత్తారింటికి వెళ్ళు శ్రావ్య. నీ భర్తతో పండక్కి పుట్టింటికి రా. అయ్యో లేమ్మా, ఏం ఇబ్బంది లేదమ్మా. నీకు ఇవ్వడము మాకు సంతోషమే. బాబాయ్. శ్రావ్య, ఏడుకమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.